హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ అది కూడా హైడ్రా గురించే కావడం విశేషం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా చర్యలు మునుముందు ఇంకా తీవ్రంగా ఉండబోతున్నాయి అని సమాచారం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు ఆక్రమించారో వాళ్ళు రాజకీయ నాయకులైనా మరెవరైనా సరే ఎవరిని వదలబోమని ఖరాఖండిగా చెబుతున్నారు హైడ్రా అధికారులు రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో భూకంపాలు సృష్టిస్తోంది యావత్ రాజకీయ లోకమంతా ఇప్పుడు హైడ్రా చుట్టే తిరుగుతోంది మరోపక్క ప్రజానీకం హైడ్రాకు హారతులు పడుతున్నారు ఇది మాకంటే మాకు కావాలని వేల కొద్దీ వినతులు జిల్లా నుండి వస్తున్నాయి ఈ క్రమంలో అత్యధికంగా గ్రేటర్ వరంగల్ నుండి ఈ వినతులు వెల్లువెత్తుతున్నాయి దీంతో ముఖ్యమంత్రి తదుపరి లక్ష్యం వరంగలేనని అధికార వర్గాలు బోగట్ట గ్రేటర్ వరంగల్ హనుమకొండ కాజీపేట త్రినగరాలకు కలుపుకొని ఏర్పాటు చేసిన మహానగరం హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలలోనూ స్థానం సంపాదించిన వరంగల్లో కూడా భూ ఆక్రమణలు చెరువుల ఆక్రమణలు నాలాల ఆక్రమణలు లెక్కకు మించి జరిగాయి కేవలం ఈ ఆక్రమణల వల్లే ఈ మధ్య వరంగల్ హనుమకొండ నగరాలు నీట మునిగాయి రోడ్లలో నదులుగా మారాయి అధికారులు పడవలు వేసుకొని బాధితులను కాపాడాల్సి వస్తుంది ఇక చెరువుల విషయానికి వస్తే చిన్న పెద్ద వడ్డేపల్లి చెరువులు భద్రకాళి చెరువు బంధం చెరువు కోట చెరువు ఉరుసుకుంట లాంటివెన్నో ఆక్రమణాల వల్ల కుంచుకుపోయాయి కొన్నైతే పూర్తిగా మాయమయ్యాయి 2018లో కుడా ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటైనప్పటికీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం కలగలేదు కుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం తన పరిధిలో దాదాపు 1000 వాటర్ బాడీలున్నాయి అందులో 247 గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి నగరీకరణ కారణంగా ఇందులో దాదాపు సగం మాయమైనట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్లో 250 అక్రమ నిర్మాణాలలో దాదాపు 100 వరకు కూల్చివేశామని ఇక బంధం చెరువులోనైతే 366 ఆక్రమ కట్టడాలుంటే 7 మాత్రమే కూల్చేతకు గురయ్యాయని అధికారులు చెప్పారు చిన్న వడ్డేపల్లి చెరువులో 366 కోట చెరువులో 150 ఆక్రమిత కట్టడాలున్నాయి ఇంకా వాటి జోలికి అధికారులు వెళ్ళలేకపోతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్న నన్నపునేని నరేందర్ ఎక్కడ ఉన్నా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్లు ఆక్రమణలలో అగ్రస్థానంలో ఉన్నట్లు వరంగల్ ప్రజల ప్రధాన ఆరోపణ ముఖ్యంగా ఆరూరి రమేష్ భూదాహానికి అంతే లేదని ఆయన నియోజకవర్గం కొంతమేర హనుమకొండ జిల్లాలోని రావడం తమ కర్మగా చెప్పుకుంటున్నారు ఇది అది అనే తేడా లేకుండా నాలాలు ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములను చెరబట్టి విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అంగుళం జాగా కూడా వదలడని ప్రతీతి ఆయన రోజువారీ కార్యక్రమాలలో సింహభాగం భూవాదాల సెటిల్మెంట్లు దందాలేనని గతంలో ఆయన అనుచరులుగా చెప్పుకునేవారే కుండలు బద్దలు కొడుతున్నారు వరంగల్లో జరుగుతున్న భూ ఆక్రమణాల దందా అంతా రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారని తెలిసింది అక్కడి చెరువులు కుంటల లెక్కలు తీయాలని ఇప్పటికే రేవంత్ వరంగల్ అధికారులను ఆదేశించినట్లు వారంతా చెరువులు కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వివరాలు ఉపగ్రహ చిత్రాలను సిద్ధం చేస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు హైడ్రా తరహాలోనే వాడ్రాను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలిసింది దాంతో అప్రమత్తమైన కబ్జాదారులు అక్రమ కట్టడాల నిర్మాణదారులు కూడా ఇవే ఎంక్వైరీలు ప్రారంభించినట్లు చెబుతున్నారు వాడ్రాకు కూడా సమర్థుడైన ఐపీఎస్ అధికారిని కమిషనర్ గా నియమించి ప్రభుత్వ ప్రైవేటు భూములు చెరువులను కాపాడాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపుతున్నారు